నమస్తే. నిన్న ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏదైతే ఉందో గాదె ఎన్ఐఏ అనేటువంటి మాజీ నక్సలైట్‌ని, మావోయిస్ట్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏమంటే ఒక మావోయిస్టు, ఒక అర్బన్ నక్సలైట్ ఇంకొక మావోయిస్ట్‌ని అరెస్ట్ చేయించడం జరిగింది. తొలి వెలుగు రఘు అనేటువంటి అర్బన్ నక్సల్ ఎంత చేసినాడో తెలుసా? హిడ్మా వాళ్ళ తల్లిని దగ్గరికి పోయి ఆయన ఏదేదో చూపించి రెచ్చగొట్టడం జరిగింది. రఘు ఆయన ఇప్పుడు ఏం చేశాడు? గాదె ఎన్ఐఏ అరెస్ట్ అవ్వడానికి కారణమైనాడు అనమాట. అంటే ఆయన వీడియోను వైరల్ చేసి ఈయన బిజినెస్ కోసం చేశాడు, మొత్తానికి మరిగింది. ఇన్ని రోజులు మాకేం భయం లేదు, మేము ఎన్ఐఏకి సంబంధం లేదు, మాకేమైంది, మేము అరెస్ట్ కాము అనుకుంటున్నారు. తులసి చంద్ కూడా ఇదే తప్పు చేసింది. పోయి సజ్జనార్ సార్ దగ్గర పోయి వీళ్ళందరూ మమ్మల్ని రెచ్చగొడుతున్నారని ఇప్పుడు ఎన్ఐఏ బిల్ని చేస్తుంది. ఇంకా ముఖ్యంగా గాదె ఎన్ఐఏ గారు ఒకటి అంటే ఆయన మాజీ నక్సలైటు, జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. నేను దేశానికి రాజ్యానికి అనుకూలంగా పనిచేస్తానని చెప్పడం జరిగింది అని. తర్వాత ఇప్పుడు హిడ్మా మృతి సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సైన్యాన్ని కూడా చంపమని చెప్పాడంట. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ఐఏ బాగా టార్గెటెడ్గా చేసింది. నటన ఎంత చేశారో తెలుసా? వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు అతను అరెస్ట్ కాకుండా పిల్లలు చదువులు అది ఇది మాట్లాడేది, ఆయన ఒక ఆశ్రమం పెట్టండి, ఆశ్రమంలో చదువుల గురించి ఇటువంటి విషయం. ఇంకా ఈ అర్బన్ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్ఐఏ రాడార్లోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఈ తులసి చందు బ్లీడింగ్ పూంచ్ అనేటువంటి సైనికుల యొక్క మరణాల పైన కానీ ఇతర విషయాలు, సైనికుల నుంచి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ధ్వంసం చేసేదానికోసం, సైనికులు అవమానం చేసేదానికోసం వీడియోలు పెట్టింది. తర్వాత జంజీ రావాలని కోరుకునింది. ఇవన్నీ కూడా నేను ఇక్కడే పెడతాను, ఎన్ఐఏ వాళ్ళకి పంపిస్తాను. మిత్రులందరూ కూడా ఈ తులసి చందు విషయాల్ని ఎన్ఐఏకి పంపించాలా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్టేట్ పోలీసులకు వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్ఐఏకి పంపిస్తే ఈ తులసి చందు కూడా నెక్స్ట్ గాదె ఎన్ఐఏ అవుతుందని తెలియజేస్తున్నా.